ఆఫీసర్ అండ్ డ్యూటీ ఈ మూవీ రివ్యూ అయితే ఈ వీడియోలో చూద్దాం. మెయిన్గా చెప్పుకోవాలంటే నేనైతే ఇప్పుడే చూసాను మూవీ. సో ఇది మనకు నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది అండ్ తెలుగులో కూడా అవైలబుల్ ఉంది. ఫిలిం అనేది ఒక సస్పెన్స్ థ్రిల్లర్లో ఉండాలి అని అనుకుంటే ఈ ఫిలిం మస్ట్ అండ్ వాచబుల్ ఫిలిం అని చెప్తాను. మెయిన్గా చెప్పుకోవాలంటే ఫిలిం స్టోరీ అనేది ఎలా ఉన్నది మాట్లాడుకుంటే భయ్య, మన సిఐ ఆర్య అనే వ్యక్తి, సో తినకు ఒక 3 అమ్మాయిలకు సంబంధించిన గోల్డ్ చైన్ సంబంధించి కేసులు అయితే వస్తాయి. సో ఆ కేసులు వచ్చిన తర్వాత ఆ కేసు అనేది కాస్త ఒక మర్డర్ ఇన్వెస్టిగేషన్ పైకి అలా అలా మలుపులు తిప్పుతూ ఉంటుంది. సో అసలుకి ఎక్కడ దాకా తిప్పింది, అసలుకి దీంట్లో ఇన్వాల్వ్ అయిన అమ్మాయిలు ఎవరు, అసలుకి ఏమైంది అనేది ఎంటర్గా మీరు ఫిలిం చూసి తెలుసుకోండి. ఫ్యామిలీతో చూడొచ్చా లేదా మరి అమ్మాయిలు అంటున్నావు కదా అని అంటే భయ, ఇది అంతలా అడల్ట్ కంటెంట్ అయితే ఏముండదు, మొత్తం బ్లర్ అయితే ఉంటుంది. సో చూడొచ్చు అని చెప్తాను నేనైతే. మెయిన్గా చెప్పుకోవాలంటే ఆ సీన్స్ని మొత్తం బ్లర్ చేస్తారని చెప్పుకోవచ్చు. ఓకే, ఇలా అయితే ఉంటుంది స్టోరీ. అయితే ఇక్కడ మన హీరో క్యారెక్టర్ చూసుకున్నట్టయితే భయ, స్టార్టింగ్ పొజిషన్లో మనకు చూపెడతారు తన క్యారెక్టర్ చాలా యాంగ్రీలో ఉంటుందని చూపెడతారు, చాలా కోపంలో. అండ్ అలాంటి క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత లైక్ పోలీస్ స్టేషన్లో ఇంటర్వ్యూ చేస్తారు. ఒక ఆడామెతోని బిహేవ్ చేసే క్యారెక్టర్ చూస్తే ఇతను ఏంది భయ్యా అసలు అలా చేయకపోవడం బెటర్ అంటే అసలు ఎందుకు చేశారు అన్నట్టు అనిపిస్తుంది. సో ఆ తర్వాత తన క్యారెక్టర్ ఎంటైర్గా అలా ఉంటుందని అనుకుంటాము, కానీ అది కొంచెం లెట్ డౌన్ అవుతుంది. సో అది మనకు అంతలా ఫుల్గా తన క్యారెక్టర్ అయితే ఉండదు. అది ఎక్కడ లెట్ డౌన్ అవుతుంది, అసలు ఎందుకు అక్కడ క్యారెక్టర్ అనేది కొంచెం డిఫరెంట్గా చేంజ్ అవుతుంది హీరో అనేది మీరు ఫిలిం చూసి తెలుసుకోండి. ఓకేనా, మెయిన్గా అది. అండ్ ఇంకా చెప్పుకోవాలంటే భయ్య ఫిలింలో, అండ్ మీకైతే ఫస్ట్ ఆఫ్ నేను చెప్పాను కదా, మొత్తం సస్పెన్స్ థ్రిల్లర్తో అయితే మీకు ఒక మంచి థ్రిల్లింగ్ ఆస్పెక్ట్ అయితే మీకు మైండ్లో అయితే బిల్డ్ చేస్తూ ఉంటుంది. అండ్ సెకండ్ హాఫ్ మాత్రం నిజం చెప్పాలంటే ఆ విలన్స్ అవన్నీ క్యారెక్టర్స్ మీరు చూసి అర్థమవుతుంది. అది కొంచెం రైజీగా అయితే స్టార్ట్ అవుతుంది అని చెప్పుకోవచ్చు. అండ్ ఇలా అయితే ఉంటుంది ఫిలిం గురించి. ఇంకా ఏ పాయింట్ రివీల్ చేసినా మీకు ఆటోమేటిక్గా ఏంది భయ మొత్తం రివీల్ చేస్తూ నాకే అడుగుతారు. సో అందుకని నేను ఏది రివీల్ తెలుసుకోలేను. మూవీలో ఇంకా చెప్పుకోవాలంటే ఎమోషనల్ పార్ట్గా కానీ చూసుకున్నా అండ్ ఇదంతా చూసుకున్నా ఎంటర్గా బాగుంది, అంటే కనెక్ట్ అవుతుంది. ఫిలింలో ఆ ఎమోషనల్ పార్ట్ లేకపోతే ఇక అసలు ఫిలిమే లేదన్నట్టు ఉంటుంది, కాబట్టి ఎమోషనల్ పార్ట్ కూడా కనెక్ట్ అయ్యి ఉంటుంది. సో అది కూడా మనకు చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఫిలిం అనేది ఒక వన్ టైం వాచబుల్ ఫిలిం, మీ ఫ్రెండ్స్తో మీ ఫ్యామిలీతో చూడొచ్చు. అండ్ చాలా చంపుకోవడాలు అలాంటివి ఉంటాయంటే అది మీరు ఫిలిం చూసి తెలుసుకోండి. అండ్ ఈ ఫిలింలో మన ప్రేమ అని క్యారెక్టర్ కూడా ఉంటుంది. సో తన క్యారెక్టర్ ఎలా ఉంటుందని మీరు ఫిలిం చూసి తెలుసుకోండి. ఇంకా చాలామంది క్యారెక్టర్స్ ఉన్నాయి, నేను ఏది చెప్పదలుచుకోలేను. అందరు క్యారెక్టర్స్లో అందరు బాగానే ఉన్నది. అండ్ మూవీలో ఇంకా చెప్పుకున్నట్టు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒకేషన్ అనిపించింది. అండ్ నిజం చెప్పాలంటే మీకు నచ్చే పొజిషన్లు ఏముంటాయనంటే లైక్ సెకండ్ మీకు తెలిసిపోతుంది, ఫస్ట్ హాఫ్లో తెలిసిపోతుంది. సో ఆ తర్వాత మీకు రేసీగా స్టార్ట్ అవుతుంది అన్న చూడండి. ఆ క్లైమాక్స్ కూడా అసలుకి కొంచెం బాగానే డిజైన్ చేస్తారు. సో అది కూడా చూసుకున్నట్టయితే బాగుంటుంది. మీరు ఎక్స్పెక్ట్ చేసేస్తారు, లైక్ మీరు ముందే గేజ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకు చూస్తానంటే అక్కడ క్లైమాక్స్ అన్నప్పుడు మినిమం ఏ ఫిలిం అనేది ఎలా ఉంటుందో మీకు సమ్వాట్ ఐడియా ఉంటుంది. సో అది మెయిన్గా చెప్పుకోవాలంటే. అండ్ ఇలా అయితే ఉంటుంది భయ మూవీ గురించి చెప్పుకున్నట్టే మెయిన్గా. అండ్ నాకైతే నచ్చింది, మీరు కంపల్సరీ చూడాల్సిన ఫిలిం అని చెప్పుకోవచ్చు. ఇన్ కేస్ మీ థియేటర్లో మిస్ అయినట్టయితే ఈ ఫిలింని నెట్ఫ్లిక్స్లో వెళ్ళి చూడండి అని చెప్తాను. అండ్ దట్స్ అబౌట్ ది ఆఫీసర్ అండ్ ది డ్యూటీ అండ్ మూవీ రివ్యూ భయ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్.